కమ్మటి పులిహోర పులుసు పుల్ల పుల్లగా తింటుంటే తినాలనిపిస్తుంది. శ్రీరామనవమి స్పెషల్ ఎలా చేశానో చూసేయండి. మరి పులిహోర పులుసు కోసం అయితే పాత చింతపండు యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ 1/2 kg చింతపండు యూస్ చేసి ఇలా వడగట్టుకొని స్టేనర్ తోటైతే వాటర్ని అయితే సపరేట్ చేస్తున్నాను. మనం ఎన్ని వాటర్ తీసుకుంటామో అంతకు ఆఫ్ అయ్యే అంతవరకు బాగా మరగనివ్వాలి చింతపులుసుని. సో ఇలా మసులుతుంటే పైనుంచి వచ్చిన ఇలా వైట్ పొంగునైతే తీసేయాలన్నమాట. ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల దొడ్డుప్పుని అండ్ అలాగే చిన్న గ్లాస్ నిండా ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతి పొడి, ధనియా పౌడర్, గుప్పెడి కరివేపాకు వేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పోపు కోసం అయితే ఆయిల్ వేడయ్యాక జీలకర్ర అండ్ ఆవాలు, ఎల్లిగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని చింతపులుసుని ఇందులో పోసుకుంటే పులిహోర పులుసు రెడీ అయినట్టే. సో 10 days పైగా స్టోర్ ఉండడం కోసం ఇలా గ్లాస్ దాంట్లోనైతే స్టోర్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితేనైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ప్రసాదంకి చాలా ఫేమస్ కదా.